నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భారీగా 319 కేజీల గంజాయి పట్టివేత. ₹1 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం. కీలక నిందితులు మునవర్ అలీ, దత్తు పంచాల అరెస్ట్. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్ తరలిస్తున్న 319 కేజీల గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏబీ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోటి విలువ చేసే గంజాయి వాహనాలను 10 మంది నిందితులను, 2 కార్లను, 3 బైకులను, 9 సెల్ ఫోన్లను, 10 మంది నిందితులను పట్టుకున్నామని తెలిపారు. కుటుంబంపై గంజాయి నేరాలు మరకలు. నిన్న మొన్నటి వరకు తండ్రి సాదయ్య గంజాయి అక్రమ రవాణా పాల్పడుతూ జైలుపాలైతే నేడు భార్య అపర్ణ కుమారులు నేరల అఖిల్ గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఎక్సైజ్ పోలీసులు పట్టుబడ్డారు. వీరికి 3 రాష్ట్రాల్లో ఎన్ని కేసులు పెట్టినా గంజాయి అక్రమ రవాణా మార్గంలో ప్రయాణం చేస్తూ నేరాలకు పాల్పడుతూ దర్జాగా తిరుగుతున్న మునవర్ అలీని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలాంటి డొంక కదిలినట్లు మునవర్ అలీ పట్టుబడిన నిందితులతో సంబంధం కలిగి ఉండటంతో కొసమెరుపు. భర్త గంజాయి అలవాటు పడితే భార్య మందలించాలి, కొడుకు గంజాయి అలవాటు పడితే తండ్రి మందలించాలి. కానీ భార్య, భర్త, వారి కొడుకు, కుటుంబం అంతా కలిసి గంజాయి వ్యాపారాన్ని కుటుంబ వ్యాపారంగా మార్చుకున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక కుటుంబం పూర్తిగా గంజాయి విక్రయాల వ్యాపారంగా చేస్తూ జీవితం కొనసాగిస్తూ కూడా పలు నేరాల్లో ఉండడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరుళ్ల అపర్ణ కుమారుడు నేరుళ్ల అఖిల ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి కారులో 100 కిలోల గంజాయిని తరలిస్తూ తల్లి కొడుకులు పట్టుబడడం ఒకంత విస్మయానికి గురిచేస్తోంది. ఎక్కడికి చేస్తున్నాం? బస్సులో సార్. బస్సులో ఎక్కడిది? హైదరాబాద్ సార్. హైదరాబాద్ చేస్తున్నావా? చూడు మంచులో చూడండి. ఓకే సార్.